Hi, welcome to Shendra's Engineering Tutorials. Digital Signal Processingలో డిఎఫ్టీకి చాలా ఇంపార్టెన్స్ ఉంది. అందులో కంప్యూటేషనల్ కాంప్లెక్సిటీ తగ్గించడానికి అని చెప్పి ఫాస్ట్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ టెక్నిక్ యూజ్ చేస్తాము. అందులో మళ్ళీ రెండు క్లాసిఫికేషన్స్. వన్ ఈజ్ డెసిమేషన్ ఇన్ టైమ్, డెసిమేషన్ ఇన్ ఫ్రీక్వెన్సీ. సో డెసిమేషన్ ఇన్ టైమ్కి సంబంధించిన అల్గోరిథం అన్నీ కూడా నా ప్రీవియస్ వీడియోలో చేసేస్తున్నాను కాబట్టి నేను ధైర్యంగా ఒక న్యూమరికల్కి వెళ్ళిపోతాను. అంటే దెర్ ఇస్ ఎనీ క్వశ్చన్ ఇన్ ద కమెంట్ బాక్స్, సార్ ఇది ఎలాగా అది ఎలాగా అన్న దానికి నా ఆన్సర్ ఆల్రెడీ నేను నా ప్రీవియస్ వీడియోలో అల్గోరిథం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాను. సో ఇఫ్ యూ వాచింగ్ దిస్ ఫర్ ద ఫస్ట్ టైం, ఒకసారి డిస్క్రిప్షన్ బాక్స్లో దానికి సంబంధించిన లింక్ ఉంటుంది, ఒకసారి చూడండి. రైట్, సో నేను అల్గోరిథం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. టోటల్ ఫ్యాక్టర్స్ ఎక్సెట్రా అవన్నీ ఎలా వచ్చినాయో చెప్పేశాను కాబట్టి నేను ధైర్యంగా ఒక న్యూమరికల్కి వెళ్ళిపోతాను టు హెల్ప్ యూ గైస్. సో డెఫినెట్గా జేఎన్టీయూ పేపర్లో 8 మార్క్స్కి రైట్ పట్టేసుకోండి. కొంచెం చిన్న తడబాటు ఉంది, చిన్న గ్యాప్ ఉంది. ఆ ట్విడిల్ ఫ్యాక్టర్ దగ్గర ఏం చేయాలి అన్నది కొంచెం మా లాంటి బ్యాక్ బెంచర్స్కి చిన్న తడబాటు ఉంది, అదేంటో తేల్చేద్దాం. రైట్, సో గైస్ అది అల్గోరిథం ఎలా వచ్చిందో ఒకసారి లింక్ దగ్గరికి వెళ్ళి చూడండి, ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. ఓకే, సో న్యూమరికల్ అన్నాం కదా, ఏమిస్తారు? ఎక్స్ ఆఫ్ ఎన్ ఇస్తారు గైస్, ర్యాండమ్గా ఎక్స్ ఆఫ్ ఎన్ ఇస్తారు ఫర్ సపోజింగ్ సమ్ వాల్యూస్ 1 2 3 4 రివర్స్లో 4 3 2 1 ఇది ఇచ్చారు అనుకుందాం. అండ్ సో ఇక్కడ నుంచి ఏమి ఇంటర్ప్రిట్ చేస్తాము గైస్, ఇది వచ్చేసి ఇది వాల్యూ 1ఏ. నా ఇది వచ్చేసి n ఈక్వల్ టు 0, n ఈక్వల్ టు 1, n ఈక్వల్ టు 2, n ఈక్వల్ టు 3, n ఈక్వల్ టు 4, n ఈక్వల్ టు 5, n ఈక్వల్ టు 6, n ఈక్వల్ టు 7. గైస్ 8 పాయింట్ డిఎఫ్టీ వాల్యూ చేయండి, మేకింగ్ యూజ్ ఆఫ్ డిఐటి టెక్నిక్ అని చెప్పి చెప్తారు. రిపీటెడ్, ఇదే ఎస్పెషల్లీ ఇదే రిపీటెడ్ క్వశ్చన్ ఉంది. సో అది n ఈక్వల్ టు 8 అయినప్పుడు స్మాల్ n ఎక్కడి నుంచి ఎక్కడికి 0 to n-1 అంటే 7 వరకు కదా. సేమ్ వే k కూడా 0 to ... 7 వరకు, n-1 7 వరకు కదా. అందుకని ఇట్స్ 0 అండ్ దిస్ వన్ ఫర్ ఎ బిగినర్. రైట్, సో x ఆఫ్ 0 1 అవుతుంది, x ఆఫ్ 1 2 అవుతుంది, అలాగా. రైట్, సో వెరీ ఫస్ట్ పాయింట్ ప్రొసీడ్యూర్లో ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి? బిట్ రివర్సల్లో రాసేసుకోవాలి. ఇన్ ద సెన్స్ విల్ బీ హ్యావింగ్ బిట్ రివర్సల్ చేసినప్పుడు వాట్ వీ హ్యావ్, రివర్సల్ చేసినప్పుడు ఎక్స్ ఆఫ్ ఆర్డర్ ఎలా వస్తుంది? ఎక్స్ ఆఫ్ 0 ఇక్కడ వేసేసుకుందాం, కమ్ హియర్, ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఇట్స్ బిట్ రివర్స్ చేస్తే యాక్చువల్గా ఎక్స్ ఆఫ్ 0 ఎక్స్ ఆఫ్ 1 2 3 4 5 6 7 కదా. సో ఫస్ట్ ప్రొసీజర్ డిఐటి ఎఫ్ఎఫ్టీలో ఫస్ట్ ప్రొసీజర్ బిట్ రివర్సల్. బిట్ రివర్సల్ చేస్తే స్ట్రేట్ అవే ఎక్స్ ఆఫ్ 0 ఎక్స్ ఆఫ్ 0 ఎక్స్ ఆఫ్ 4 వస్తుంది. రైట్, ఎక్స్ ఆఫ్ 2 అండ్ ఎక్స్ ఆఫ్ 6 వస్తుంది ఫస్ట్ 4 శాంపుల్స్. తర్వాత ఎక్స్ ఆఫ్ 1 ఎక్స్ ఆఫ్ 1 తర్వాత ఇట్ షుడ్ బి 5 ఎక్స్ ఆఫ్ 3 అండ్ ఎక్స్ ఆఫ్ 7 వస్తుంది బిట్ రివర్సల్. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. ఐ హావ్ డన్ ఇట్, ఈచ్ అండ్ ఎవ్రీ రీజన్ ఐ హావ్ గివెన్ ఈచ్ అండ్ ఎవ్రీ, ఇలాగే అంటే ప్రొసీడర్ అయితే ఇది. సో ఈ ఆర్డర్ ఎలా వచ్చింది? ఐ హావ్ డన్ ఇట్ ఆల్రెడీ. రైట్, సో ఇప్పుడు ఈ వాల్యూస్ వేసేసుకుంటాం. ఎక్స్ ఆఫ్ 0 ఎంత ఉందండి? ఇదిగోండి, ఎక్స్ ఆఫ్ n ఈక్వల్ టు 0, ఎక్స్ ఆఫ్ 0 ఈక్వల్ టు 1. సో ఇక్కడ మనకు 1 వచ్చేసింది. ఓకే, అలాగా ఎక్స్ ఆఫ్ 4 దీస్ ఇస్ ఆర్, ఇదిగోండి ఇక్కడ మనకు ఎక్స్ ఆఫ్ 4 ఈ వాల్యూ వచ్చేసి ఎక్స్ ఆఫ్ 4, సారీ ఎక్స్ ఆఫ్ 4 అంటే n ఈక్వల్ టు 4 దగ్గర కదా. ఎక్స్ ఆఫ్ 4 అంటే n ఈక్వల్ టు 4 దగ్గర. హౌ మచ్ ఇట్ ఇస్? ఇట్స్ 4, ఇట్స్ వాల్యూ ఇస్ 4, ఎక్స్ ఆఫ్ 4 వాల్యూ. ఎక్స్ ఆఫ్ 2 ఇదిగోండి మనకు ఎక్స్ ఆఫ్ 2, n ఈక్వల్ టు 2 దగ్గర ఎక్స్ ఆఫ్ 2 ఉంటుంది, ఇట్స్ 3. రైట్, ఎక్స్ ఆఫ్ 6 వచ్చేసి n ఈక్వల్ టు 6 దగ్గర ఎక్స్ ఆఫ్ 6 వస్తుంది, ఇట్స్ ఎంత? n ఈక్వల్ టు ఇట్స్ 2, 1 4 3 2. సో ఇది రివర్స్లో ఉండాలి. ఎక్స్ ఆఫ్ 1 యా ఇట్స్ 2, ఇట్స్ ఎక్స్ ఆఫ్ 1 n ఈక్వల్ టు 1, ఎక్స్ ఆఫ్ 1 ఇట్స్ ఎంత వాల్యూ? ఇట్స్ 2. ఎక్స్ ఆఫ్ 5 ఇట్స్ 3, ఎక్స్ ఆఫ్ 3 n ఈక్వల్ టు 3 దగ్గర
ఇట్స్ అ 4 అంటే ఇది జస్ట్ ఫ్లిప్ అవ్వాలి 4 అండ్ x of 7 ఫైనల్లీ ఇట్స్ 1 ఇట్స్ 1. సో గైస్ ఒకసారి చెక్ చేయండి. x of 0 n equal to 0 దగ్గర ఇట్స్ 1. x of 4 n equal to 4 ఇట్స్ 4. x of 2 n equal to 2 n equal to 2 ఇదిగోండి 3 3 రైట్. x of 6 n equal to 6 ఇట్స్ 2 డన్. అండ్ అది రివర్స్ అయిపోతుంది. దిస్ వన్ రైట్. సో ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కాంపిటీషన్ ఎలాగా we have these lines కదా. We have every reason for this one. It's a what we do is ఇది అండ్ we have 1 ఇక్కడ నుంచి సిగ్నల్ వాల్యూ 1 ఫ్లో అవుతుంది 1 అండ్ ఇక్కడ నుంచి ఇది వెళ్ళి ఇక్కడ యాడ్ అవుతుంది. సో 1 + 4 ఇక్కడ ఇంకా నెగిటివ్ ఏం తగలేదు గైస్. అండ్ రిమెంబర్ ఈ ఫస్ట్ స్టేజ్లో ట్విడిల్ ఫ్యాక్టర్ ఇదిగో నేను కలర్ మార్చి రాస్తున్నాను. ఈ ఫస్ట్ స్టేజ్లో ట్విడిల్ ఫ్యాక్టర్ W2 of 0 ఉంటుంది. W2 of 0 ట్విడిల్ ఫ్యాక్టర్ W ఎలా రాసుకుంటాం? W equal to W equal to e raised to minus j 2pi W మొత్తానికి కదా. ఈ 0 అంటే ఇంటూ 0/2 కదా, మొత్తం 0. ఈ మొత్తం పవర్ ఏదైతే ఉందో అది మొత్తం 0 అయిపోతుంది. ఈ రైస్ టు 0 దట్ విల్ బి 1. సో ఈ ఫస్ట్ స్టేజ్లో అసలు ట్విడిల్ ఫ్యాక్టర్ గురించి మాట్లాడుకునే టైం వేస్ట్ చేసుకోకండి రైట్. ఇట్స్ 1. సో కాబట్టి నా ప్రీవియస్ అల్గోరిథంలో అసలు వేయలేదు నేను రైట్. సో ఇది ఇక్కడ యాడ్ అవుతుంది. సో ఇట్స్ ఈ వాల్యూ వచ్చేసి 5. అలాగే గైస్ రిమెంబర్ అల్గోరిథం గుర్తులేదు అర్థం కావట్లేదు అనుకుంటే కనీసం ఈ న్యూమరికల్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఇప్పుడు ఈ సిగ్నల్ ఇలా ఫ్లో అవ్వి అండ్ ఈ సిగ్నల్ అండ్ ఇక్కడ బేస్ దగ్గర ఎప్పుడు కూడా -1 ఉంటుంది, అది గుర్తుపెట్టేసుకోండి రైట్. ఆ రకంగా ఇఫ్ దిస్ ఇస్ ద కేస్ ఇది ఇలా యాడ్ అవ్వాలి. ఇక్కడ ఇట్స్ 3 + 2 = 5 ఇక్కడ యాడ్ అవ్వాలి. అండ్ గైస్ ఇక్కడ ఏమవుతుంది 4 ఇక్కడ దాకా 4 ఫ్లో అవుతుంది మల్టిప్లయింగ్ విత్ -1. సో ఇట్ షుడ్ బి ఇటువైపు ఈ 1 అనేది ఇలాగే వస్తుంది. దీనికి ఏమి నెగిటివ్ ఏమి ఇంకా టచ్ అవ్వలేదు. ఓకే ఇట్స్ 1 పైనుంచి వచ్చింది అండ్ ఇటు నుంచి ఇట్స్ ఓకే ఇట్స్ 4 దాని తర్వాత ఇట్స్ మల్టిప్లైడ్ విత్ -1. సో -4 విచ్ ఇస్ ఈక్వల్ టు -3 ఇక్కడ రైట్. ఇన్ ద సేమ్ వే ఈ సిగ్నల్ ఇదిగోండి వీ హ్యావ్ దిస్ బటర్ఫ్లై స్ట్రక్చర్ ఓవర్ హియర్ అండ్ ఇక్కడ బేస్ చెప్పాను కదా లైక్ ఆల్ ద బేస్ విత్ -1. ఇక్కడ కూడా వీ హ్యావ్ ఈ బేస్ దగ్గర -1 ఉంటుంది, ఈ బేస్ దగ్గర -1 ఉంటుంది రైట్. సో ఇది దిస్ సిగ్నల్ ఇది ఇలా ఫ్లో అవ్వింది ఇట్స్ 3 అండ్ 2 వచ్చేసి ఇలా ఫ్లో అవ్వింది 3 + 2 ఇట్స్ 5 దాట్స్ రైట్. సో మళ్ళీ ఇక్కడ వీ హ్యావ్ 3 ఇటు నుంచి 3 ఫ్లో అవుతుంది 3 అండ్ ఇటు నుంచి వీ హ్యావ్ 2 మల్టిప్లైడ్ విత్ -1. సో ఇట్స్ -2 విచ్ ఇస్ ఈక్వల్ టు 1 రైట్. సో ఇక్కడ వన్స్ అగైన్ ఇక్కడ 2 ఇటు సైడ్ నుంచి వచ్చిన 2 అండ్ ఇక్కడ ఈ 3 కూడా వచ్చింది +3 విచ్ ఇస్ ఈక్వల్ టు 5 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ రైట్. ఇన్ ద సేమ్ వే ఈ 2 ఇటు ఫ్లో అయింది ఇట్స్ 2 3 multiplied with -1. So it's a -1 sorry it's a -3 which is equal to -1. Answer which is -1 right. In the same way the 4 + 1 which is equal to 5 guys. ఇది ఇక్కడ ఇంకా ఈ పాయింట్ దగ్గర నెగిటివ్ తగలదు, ఇక్కడ ఈ పాయింట్ తర్వాత నెగిటివ్ తగులుతుంది ఈ వాల్యూకి. సో పైనుంచి వీ హ్యావ్ ఇట్ సైడ్ నుంచి ఫ్లో అవేది 4 1 -1 into -1. So -1 it should be 3. Okay, ఇది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కాంపిటీషన్ రైట్. సో సెకండ్ స్టేజ్ మళ్ళీ సేమ్ 8 లైన్స్ వేసేసుకుంటాము. దిస్ వన్ దిస్ ఇలాగా అండ్ ఇలాగా అండ్ ఇలాగా దిస్ వన్ అండ్ దిస్ వన్ రైట్. సో గైజ్ ఇక్కడే తడబాటు ఉంటే కనుక ఇక్కడే చిన్న డాటెడ్ లైన్స్లో ఇక్కడ ఎలా అయితే 2 సెగ్రిగేట్ చేసుకున్నామో ఈ 6 దగ్గర ఇక్కడ చిన్న డాటెడ్ లైన్స్ గీసుకోండి, మీకు ఒక ఐడియా ఉంటుంది. అంటే ఆపరేషన్ ఇక్కడ ఈ 4 మధ్య జరుగుతుంది, ఈ 4 మధ్య విడిగా జరుగుతుంది అని అనుకోవడానికి మీరు ఇక్కడ ఒక డాటెడ్ లైన్స్ వేసేసుకోండి క్లియర్గా. ఓకే, సో ఈ స్టేజ్లో గైజ్
ఈ స్టేజ్లో ఈ 5 ఇక్కడ ఫ్లో అవుతుంది. ఓకే, ఈ 5 ఇక్కడ ఆల్రెడీ 5 వచ్చేసింది. అండ్ ఇటు నుంచి ఈ స్టేజ్లో ఇది కదా డామినేట్ చేయకుండా ఉండడానికి చూడండి, ఇలాగా ఇక్కడి నుంచి ఇలాగ ఒక సిగ్నల్ వచ్చింది. అండ్ ఇక్కడ కూడా మనకు ట్విడిల్ ఫ్యాక్టర్ ఉంది. ఏది? ఇట్స్ 4 పాయింట్ కదా. సో ఆ రకంగా విల్ బీ హ్యావింగ్ ఎ ట్విడిల్ ఫ్యాక్టర్. ఇట్స్ W40. ఓకే, సో ఆ ట్విడిల్ ఫ్యాక్టర్ ఉంది. అండ్ W40 ఎలా రాసుకుంటాము? ఇటువైపు రాస్తున్నాను, W40 which is equal to e raised to minus j 2 pi into 0/4 e raised to 0, anything raised to 0, it's 1, so 1, right? ఇంకా ఇక్కడ కూడా ఒక ట్విడిల్ ఫ్యాక్టర్ ఉంటుంది ప్రాసెస్లో, W41 ఉంటుంది, రైట్? సో ఈ W41 వాల్యూ షుడ్ బి minus j if I'm not wrong. W41 కదా, ఎలాగా? W కోసం అని e raised to minus j 2 pi into 1/4 ట్విడిల్ ఫ్యాక్టర్ దాని ప్రకారం, రైట్? సో ఇదిగోండి 1 times 2, సో ఏం మిగిలింది? e raised to minus j pi/2 కదా. సో e raised to j theta, యూలర్స్ ఐడెంటిటీ ప్రకారం e raised to minus j theta అది cos pi/2, ఈ నెగిటివ్ ఇక్కడ వచ్చేస్తుంది, minus j sin pi/2, రైట్? అండ్ గైస్ cos pi/2 is 0 అండ్ minus j అలాగే ఉంది, sin pi/2 1 కదా, ఆ 1, సో ఇట్ విల్ బీ ఫైనల్, దీని వాల్యూ వచ్చేసి minus j. అంటే ఇక్కడ మనకు ఇక్కడ ఈ సిగ్నల్ ఏదైతే ఫ్లో అవుతుందో ఇట్స్ మల్టిప్లైడ్ విత్ minus j. చాలా జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ నుంచి తడబాటు స్టార్ట్ అవుతుంది. ఇక్కడ 1 కాబట్టి ఫటాఫట్ చేసుకెళ్ళిపోతారు. తడబాటు అంటే బిగినర్కి కంగారు ఎక్కువ కదా, లాస్ట్ మూమెంట్లో చెక్ చేసుకుంటూ ఉంటారు కదా, సో మీకోసం, రైట్? ఇక్కడ minus j ఉంది. అండ్ గైజ్ ఇప్పుడు ఏమైంది? ఇక్కడ సిగ్నల్ ఇక్కడ ఆగిపోయాం కదా ట్విడిల్ ఫ్యాక్టర్ వేసుకునే క్రమంలో 5 అండ్ ఇది 1. సో అంటే ఇక్కడ పాజిటివ్ 5 వెళ్తుంది, +5 which is equal to 10, రైట్? కరెక్ట్ వెళ్తున్నాను అనుకుంటున్నాను. అండ్ ఇదిగోండి నా ఈ సిగ్నల్ ఇది చేసేద్దాంలేండి, నాకు అసలే తడబాటు ఎక్కువ. ఇట్స్ నేను చెప్పాను కదా, బేస్ దగ్గర వీ హ్యావ్ అ నెగిటివ్ -1. గైస్ ఐ హ్యావ్ అ రీజన్. అక్కడ నెగిటివ్ ఎందుకు వచ్చిందో ట్విడిల్ ఫ్యాక్టర్ సిమెట్రీ ప్రకారం వచ్చింది, అది ప్రీవియస్ అల్గోరిథంలో క్లియర్గా ఉంటుంది, చూసుకోండి. ఇక్కడ కూడా ఇది బేస్ అవుతుంది, సో ఇక్కడ కూడా -1. గైస్ ఇదే క్రమంలో విల్ బీ హ్యావింగ్ అ ట్విడిల్ ఫ్యాక్టర్. ఇక్కడ కూడా అదే ట్విడిల్ ఫ్యాక్టర్ రిపీట్ అయిపోతుంది. ఏంటది? W40 ఇక్కడ వస్తుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు 1. అది పెద్ద ప్రాబ్లం కాదు, మీరు కంప్యూటర్ అది ప్రాబ్లం ఇవాల్యుయేట్ చేసినప్పుడు ఇక్కడ కదా తడబాటు వస్తుంది. దిస్ వన్ వీ హ్యావ్ అనదర్ ట్విడిల్ ఫ్యాక్టర్ ఓవర్ హియర్, W41 విచ్ ఇస్ ఈక్వల్ టు -j. చూడండి జాగ్రత్తగా గమనించండి, ఐ హావ్ డన్ ఇట్. ఓకే, సో ఇది ట్విడిల్ ఫ్యాక్టర్ అండ్ డెఫినెట్గా ఇది బేస్ అవుతుంది. సో ఇక్కడ నాకు -1 నాకు వస్తుంది, ఇక్కడ కూడా నాకు -1 అపియర్ అవుతుంది, రైట్? సో ఇది అయింది. +5 ఇటు నుంచి వచ్చింది, +5. అదే +5 ఇటు నుంచి కూడా సిగ్నల్ 5 అనే వాల్యూ ఇటు ఫ్లో అయింది, సో ఇట్స్ 10, రైట్? మరి వాట్ అబౌట్ దిస్ వన్? ఇక్కడ ఏమొస్తుంది? ఇట్స్ -3, ఇటు నుంచి ఫ్లో అయిన -3. ఓకే, అండ్ ఇక్కడి నుంచి గైస్ ఈ పాయింట్ నుంచి మనకు ఈ ట్విడిల్ నెగిటివ్ని ఓవర్కమ్ చేయకూడదు కాబట్టి ఇక్కడ గీస్తున్నాను విత్ బ్లూ హియర్. ఇట్ షుడ్ బి లైక్ దిస్, ఇక్కడ నుంచి ఇక్కడికి ఫ్లో అవుతుంది. అంటే ఈ ట్విడిల్ ఫ్యాక్టర్ దీనికి మల్టిప్లై అవుతుందా అంటే ఎస్, ఆఫ్ కోర్స్. ట్విడిల్ ఫ్యాక్టర్ ఇక్కడ లేదు, ట్విడిల్ ఫ్యాక్టర్ ఈ నోడ్ దగ్గరే ఉంది. అంటే ఏ సిగ్నల్ అయితే ఇక్కడ ఫ్లో అవుతుందో ఇట్ విల్ బి మల్టిప్లైడ్ విత్ ద ట్విడిల్ ఫ్యాక్టర్ అండ్ ఆ వాల్యూ ఇటు వెళ్తుంది. ఇక్కడ వాల్యూ ఏదైతే మల్టిప్లైడ్ విత్ ట్విడిల్ ఫ్యాక్టర్ దాట్ విల్ బి మల్టిప్లైడ్ విత్ -1 ఇట్ సైడ్ వెళ్ళినప్పుడు. దాట్స్ ద డిస్కషన్, దాట్స్ ద ఇంపార్టెంట్ పాయింట్. చూడండి ఈ 1 ఏదైతే ఉందో ఈ 1 ఇక్కడ డెఫినెట్గా ట్విడిల్ ఫ్యాక్టర్తో మల్టిప్లై అవ్వే ఇటు వెళ్తుంది. +1 ఇంటూ మల్టిప్లైడ్ విత్ ద ట్విడిల్ ఫ్యాక్టర్ ఇటు వెళ్తుంది. 1 into the twiddle factor
మల్టిప్లైడ్ విత్ -1 అది ఇటు వెళ్తుంది, గమనించండి, రైట్. సో ఈ రకంగా ఇటు నుంచి 1 ఉంది కదా, 1 మల్టిప్లైడ్ విత్ ద ట్విడిల్ ఫ్యాక్టర్ వాల్యూ -j, సో దాట్ విల్ బీ -1j, -j1, అది పైకి వెళ్తుంది, ఇక్కడ యాడ్ అవుతుంది, సో ఇట్ షుడ్ బి -j, రైట్, దట్ షుడ్ బి -j. నన్ను క్రాస్ చెక్ చేసుకొనివ్వండి, క్లాస్లో ఉంటే మా స్టూడెంట్స్ నాకు హెల్ప్ చేసేవారు తడబడితే, ఇది అంతా ఏమైగా ఉంది. 1 షుడ్ బి మల్టిప్లైడ్ విత్ -j, సో ఇక్కడ ఏం నెగిటివ్ ఏం రాదు కాబట్టి యా ఇట్ ఈస్ రైట్. సో వాట్ అబౌట్ దిస్ వన్, ఇక్కడ వాల్యూ ఎలా వస్తుంది మనకి, ఇటు నుంచి వీ హ్యావ్ ఇటు నుంచి ఫ్లో అవ్వేది, ఇక్కడ ఇటు నుంచి +5 వచ్చేసింది, +5, అండ్ ఇటు నుంచి గైజ్ మల్టిప్లైడ్ విత్ యా ఇక్కడ మళ్ళీ తడబాటు వస్తుంది, నేను ఇప్పుడు కొంచెం తడబాటు పడ్డాను. 5 మల్టిప్లైడ్ విత్ ద ట్విడిల్ ఫ్యాక్టర్, ఇట్స్ 1, ఇట్స్ ఇక్కడ వరకు స్టిల్ ఇట్స్ 5, బట్ ఇలా ముందుకు వస్తే ఇట్స్ మల్టిప్లైయింగ్ విత్ -1 కదా, కాబట్టి ఇట్స్ -5 విచ్ ఇస్ ఈక్వల్ టు 0, రైట్. గైజ్ యాక్చువల్గా దీనికి ఇక్కడ ఒకటి చెప్పేసేయచ్చు, కాంప్లెక్స్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రాపర్టీ ప్రకారం డెఫినెట్గా దీనికి కాంప్లెక్స్ కాంజుగేట్ ఎక్కడ తగులుతుందని చెప్పి మనం చెప్పేసేయచ్చు. యా, కాంప్లెక్స్ కాంజుగేట్ ప్రాపర్టీ ఆఫ్ డిఎఫ్టి అంటే ఎక్కడో దగ్గర మనకు ఇది కాంప్లెక్స్ వాల్యూ కదా, ఇక్కడ j ఉంది కదా, ఎక్కడో -3 + j తగలాలి మనకి డిఎఫ్టి ప్రాపర్టీ ప్రకారం. వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ ఇన్ డిఎఫ్టి, కాంప్లెక్స్ కాంజుగేట్ ప్రాపర్టీ ప్రకారం అక్కడ తగలాలి, చూద్దాం ఎక్కడ తగులుతుందో, రైట్. సో ఇక్కడ వాట్ సిగ్నల్ ఈజ్ ఫ్లోయింగ్, ఇదిగోండి ఇదే -3 ఇలా ఫ్లో అవుతుంది, ఇక్కడ అంటే దీనికి ఇంకేమి నెగిటివ్ అదేం తగలట్లేదు, ఓకే. సో ఇదే -3 ఇలాగ ఫ్లో అయింది, సో వీ హ్యావ్ -3 ఓవర్ హియర్, వీ హ్యావ్ -3, ఓకే. అండ్ ఏ సిగ్నల్ అయితే ఇలా వస్తుందో గైస్, ఇదిగోండి 1 మల్టిప్లైడ్ విత్ -j, అంటే ఇక్కడ -j, ఈ మైనస్ మల్టిప్లైడ్ విత్ ఈ మైనస్, దట్ విల్ బీ ప్లస్, సో ఇక్కడికి వచ్చేసింది +j. గైస్ ఇక్కడే తగిలేసింది కదా, ఆఫ్ కోర్స్, అంటే ఇదిగోండి -3 -j -3 కాంప్లెక్స్ కాంజుగేట్ అయినప్పుడు ఇమాజినరీ దగ్గరే కదా కాంజుగేట్ వస్తుంది, రియల్ అలాగే ఉంటుంది, -j ఇక్కడ +j వచ్చేస్తుంది. యా గైస్, దాన్ని బట్టి చెప్పేసి అక్కడే వచ్చేసింది, రైట్. సో ఇది ఫస్ట్ హాఫ్కి. వాట్ అబౌట్ దిస్ వన్, ఇక్కడ వీ హ్యావ్ 5ఏనా, యా ఆఫ్ కోర్స్ ఇట్స్ ఇటు నుంచి ఫ్లో అవ్వేది +5 అండ్ అనదర్ సిగ్నల్ ఫ్రమ్ దిస్ సైడ్ కదా, ఇలాగా ఇట్స్ ఓవర్ హియర్, రైట్. అండ్ నెగటివ్ ఏం తగలదు, 5 మల్టిప్లైడ్ విత్ ద ట్విడిల్ ఫ్యాక్టర్ W40 విచ్ ఇస్ ఈక్వల్ టు 1, ఇట్స్ 5, రైట్. అంటే ఇక్కడ +5 విచ్ ఇస్ ఈక్వల్ టు 10, రైట్. యా, ఐఎమ్ డన్. నౌ ఇక్కడ వచ్చేసేది ఇటు నుంచి -1 వస్తుంది, అండ్ మనకు ఈ సిగ్నల్ కదా కావాలి, అల్గోరిథం ప్రకారం మనకు ఇక్కడ అపియర్ అవ్వేది ఇది ప్లస్ ఇది కదా. సో ఇక్కడ చూడండి మళ్ళీ ఇక్కడ ఉంది 3 మల్టిప్లైడ్ విత్ ద ట్విడిల్ ఫ్యాక్టర్ W41 ఎంత వచ్చిందండి, -j, ఓకే, -j, 3 మల్టిప్లైడ్ విత్ ద ట్విడిల్ ఫ్యాక్టర్ W41 అంటే అది -j -3j వచ్చింది, ఓకే. సో ఇట్స్ 3 ఈజ్ మల్టిప్లైడ్ విత్ j అండ్ -j, సో ఇట్స్ -3j ఇలా వచ్చి -3j ఇక్కడ యాడ్ అయింది, -3j. మళ్ళీ చెప్పేసేయచ్చు, ఇక్కడో -1 + 3j ఇక్కడెక్కడో అపియర్ అవుతుంది అకార్డింగ్ టు కాంప్లెక్స్ కాంజుగేట్ ప్రాపర్టీ ఆఫ్ డిఎఫ్టి, రైట్. చూద్దాం అదేంటో. వాట్ సిగ్నల్, ఇక్కడ ఏ సిగ్నల్ ఫ్లో అవుతుంది, ఇట్స్ 5 అగైన్, చూడండి ఇట్స్ ఇక్కడ నుంచి ఫ్లో అవ్వేది, మనకి ఇక్కడ కావాల్సింది ఇది ప్లస్ ఇది కదా, ఇది ప్లస్ ఇది, రైట్. వీ హ్యావ్ ఇక్కడ నుంచి ఫ్లో అవ్వేది ఇక్కడికి, ఇట్స్ +5 తర్వాత 5 మల్టిప్లైడ్ విత్ ద ట్విడిల్ ఫ్యాక్టర్ 1 అంటే ఇంకా 5ఏ ఇలాగా ఫ్లో అవుతూ ఇక్కడ -1కి ఎదురైంది, సో ఇక్కడ దీనికి మల్టిప్లై అవుతుంది, సో దెన్ ఇట్ బికమ్స్ -5 విచ్ ఇస్ ఈక్వల్ టు 0. సో మనకు ఇక్కడ అపియర్ అవ్వే సిగ్నల్ డెఫినెట్గా దీనికి కాంప్లెక్స్ కాంజుగేట్ అవ్వ ఉండాలి, ఇది కదా ఇక్కడ నుంచి ఫ్లో అవ్వే సిగ్నల్,
ఇది మనకు కావాల్సింది ఇక్కడ నుంచి ఫ్లో అవ్వే సిగ్నల్ ఇక్కడ యాడ్ అవుతుంది. ఇట్స్ ఇటు నుంచి ఫ్లో అవ్వేది -1. ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇట్స్ 3 మల్టిప్లైడ్ విత్ ద ట్విడిల్ ఫ్యాక్టర్ -j అంటే -j3 -3j మల్టిప్లైడ్ విత్ -1 దట్ విల్ బి +3j వచ్చిందా? యా, ఇట్స్ ఎ కాంప్లెక్స్ కాంజుగేట్. -1 -3j -1 +3j. సో ఈ పాయింట్లో ఈ కంటెక్స్లో ఇది ప్రూవ్ అయింది కాంప్లెక్స్ కాంజుగేట్ ప్రాపర్టీ ప్రకారం, ఇది ఇలాగా, రైట్? సో దిస్ ఇస్ ద వన్. ఇది సెకండ్ స్టేజ్ ఆఫ్ కంప్యూటేషన్. నా వాట్ అబౌట్ ద థర్డ్ స్టేజ్ ఆఫ్ కంప్యూటేషన్? ఇక్కడ గైస్ ఇదిగో వీళ్ళు మళ్ళీ స్టేజ్ వైజ్ 8 వేసేసుకోవాలి కదా. 8 1 2 3 4 5 6 7 and 8 దానికి కంటిన్యూషన్ కదా. అండ్ వన్స్ అగైన్ ఇక్కడ పార్టీషన్ ఏం లేదు. ఓకే, ఇదే పార్టీషన్ పెట్టేసుకోండి. థింగ్ ఇస్ ఇక్కడ అపియర్ అయ్యే సిగ్నల్ ఇక్కడ మనకు కావాల్సిన ఫైనల్ స్టేజ్ కదా, దట్ విల్ బి x0. ఇక్కడ వచ్చేసి మనకి x0 వస్తుంది. x0 ఎలాగా? ఇఫ్ యూ రిమెంబర్ f1 ప్లస్ ట్విడిల్ ఫ్యాక్టర్ మల్టిప్లైడ్ విత్ f2. ఇది f2 వస్తుంది అల్గోరిథం ప్రకారం. సో వాట్ వీ హ్యావ్ ఇస్, ఇదిగోండి ఇక్కడ నుంచి కదా వెళ్ళాలి సిగ్నల్. మనకు ఆల్రెడీ ఇక్కడ 10 ఉంది, +10 ఆల్రెడీ ఇక్కడ అపియర్ అవుతుంది. +10 అనే సిగ్నల్ ఇక్కడ ఫ్లో అవుతుంది. అండ్ ఇటు నుంచి వచ్చేది ఇదిగో ఈ పాయింటే కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 1 2 3 4 5 యా, ఇక్కడ నుంచి ఇలాగా ఇక్కడికి వచ్చేస్తుంది, రైట్? అండ్ ఏ సిగ్నల్ దీనికి నెగిటివ్ కానీ ట్విడిల్ ఫ్యాక్టర్, యా ఇక్కడ కూడా సరే లెట్ మీ టెల్ యూ, ట్విడిల్ ఫ్యాక్టర్ ఇక్కడ కూడా అపియర్ అవుతుంది. ఇట్స్ W80 e⁻ W కోసమని ఇంటూ 0/8 కదా. సో e⁻0 దట్ విల్ బి 1 కాబట్టి దాట్స్ ఇట్. ఇక్కడ వాట్ ట్విడిల్ ఫ్యాక్టర్ ఇక్కడ వచ్చేసి W81 అండ్ ఇక్కడ వీ హ్యావ్ W82, ఇక్కడ విల్ బి హ్యావింగ్ W83, రైట్? అండ్ ఆ రకంగా ఇట్స్ 1 which is equal to 1, okay, which is equal to 1. 10 into 1 it's a 10, so ikkada manaku +10 వెళ్ళిపోతుంది, which is equal to x0. guys, I'm very sorry, it's a 10 over here, which is equal to 20. ఏంటిది? x0 value 20. x0 is equal to 20, right? మరి what about this one? మనకి ఇక్కడ what about this one? ఇక్కడ ఇట్స్ సిగ్నల్, ఈ సిగ్నల్ కదా ఫ్లో అవ్వేది, ద సెకండ్ వన్. ఈ సెకండ్ వన్కి ఇక్కడ సెకండ్ వన్ ఈ సిగ్నల్ ఫ్లో అవుతుంది. దిస్ షుడ్ బి దిస్. గైస్, ట్విడిల్ ఫ్యాక్టర్స్ ముందుగా ఇవాల్యుయేట్ చేసి పెట్టుకుంటే బెటర్. అది ఇదిగోండి W80 ఈక్వల్ టు e⁻j2π 0/8, దాట్స్ ఓకే. ఇట్స్ e⁻0, దాట్ విల్ బి 1. సరిపోయిందా? నా ఇది W81 ఇది ఎలా రాసుకుంటాం? e⁻j W కోసం అని ఇది మొత్తం W కదా, ఇంటూ 1/8. ఇక్కడ ఇట్స్ సింప్లిఫై చేస్తే ఇట్స్ 4 టైమ్స్ కదా. e⁻ j π/4 విచ్ ఇస్ ఈక్వల్ టు e⁻ j π/4 విచ్ ఇస్ ఈక్వల్ టు యూలర్స్ ఐడెంటిటీ ప్రకారం ఎలా రాసుకుంటాము? ఇట్స్ cos π/4 - j, ఇక్కడ మైనస్ ఉంటే ఇక్కడ కూడా మైనస్ వస్తుంది, sin π/4 విచ్ ఇస్ ఈక్వల్ టు అది. సో W82 విచ్ ఇస్ ఈక్వల్ టు e⁻ j 2π W కోసమని ఇంటూ 2/8 విచ్ ఇస్ ఈక్వల్ టు 4 టైమ్స్, ఇట్స్ 2 e⁻ j ఇది 4 టైమ్స్ కదా, 4 2 టైమ్స్ కదా. ఇట్స్ -j π/2 విచ్ ఇస్ ఈక్వల్ టు cos π/2 - j sin π/2 యూలర్స్ ఐడెంటిటీ ప్రకారం. అండ్ W8
3. ఇది ఎలా రాసుకోవచ్చు? ఇట్స్ e రైజ్ టు మైనస్ j 2pi w కోసమని ఇంటూ 3/8. ఇట్ షుడ్ బి 4 టైమ్స్ కదా, e రైజ్ టు మైనస్ j 3pi/4. ఇట్ షుడ్ బి cos 3pi/4 మైనస్ j sin 3pi/4. నేను చిటికేస్తాను, వాల్యూస్ వస్తాయి. గైస్ రిమెంబర్, ఇప్పుడు దీన్ని ఇవాల్వ్ చేసినప్పుడు క్యాల్కులేటర్ని రేడియన్స్ మోడ్లో పెట్టుకొని ఇవాల్యుయేట్ చేయండి. cos pi/2 ఇవన్నీ పైలో ఉంది కదా, దట్ షుడ్ బి ఇవాల్యుయేటెడ్. క్యాల్కులేటర్ని రేడియన్స్ మోడ్లో పెట్టుకొని చేయాలి. రైట్, 3, 2, 1 చెప్పానా? వచ్చింది వాల్యూస్. సో ఇవి వాల్యూస్ గైస్. ఇక్కడ ఏం అర్థం చేసుకోవాలంటే, ఈ వాల్యూ ఏదైతే ఉందో అది మల్టిప్లైడ్ విత్ ద ట్విడిల్ ఫ్యాక్టర్ అండ్ దాట్ విల్ గో దిస్ సైడ్ అండ్ దిస్ సైడ్. అండ్ గైస్ వన్స్ అగైన్ ఇక్కడ ఏది బేస్ అండి, ఈ లాస్ట్ స్టేజ్కి వచ్చేసరికి రెడ్ మార్క్తో వేస్తున్నాను, ఇది బేస్ అవుతుంది. సో ఇక్కడ మనకు -1 అల్గోరిథం ప్రకారం -1 అపియర్ అవుతుంది. అండ్ ఇక్కడ కూడా ఇట్స్ -1, ఇక్కడ కూడా ఇట్స్ -1, ఇట్స్ -1 ఇక్కడ కూడా. ఓకే, నౌ ఆ క్రమంలో ఇది ఫస్ట్ది x0 అయిపోయింది. ఇక్కడ వీ హ్యావ్ -3 -j అనే సిగ్నల్ ఇటు ఫ్లో అవుతుంది. ఈ మొత్తం ప్లస్ ఇటు నుంచి వచ్చే సిగ్నల్ కదా, ఇది ఏంటది? ప్లస్ -1 -3j -1 -3j multiplied with the twiddle factor W81 కదా, W81 which is equal to W81 ఏముంది? ఇదిగోండి మంది W81. ఈ మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది. రైట్, ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఏం ఫ్లో అవుతుంది? ఇట్స్ 0, ఇటు నుంచి వచ్చేది ఇట్స్ 0. అండ్ మనకు అల్గోరిథం ప్రకారం ఇక్కడ నుంచి కదా రావాల్సింది సిగ్నల్, ఇట్స్ దిస్. అంటే గైస్ ఇట్స్ 0 అగైన్, 0 అయినా ఒకసారి చెక్ చేయండి. +0, ఇట్ షుడ్ బి 0. రైట్, అండ్ ఇక్కడ x0, x1, x2, x3 ఇట్ షుడ్ బి ఫ్రమ్ హియర్. అల్గోరిథం ప్రకారం మనకు ఇక్కడ రావాల్సింది ఇలాగా. ఇట్ సైడ్ ఏం ఫ్లో అవుతుంది? -3 + j, ఈ మొత్తం యాడెడ్ విత్ దిస్ వన్, -1 + 3j multiplied with the twiddle factor W83. రైట్, ఇక్కడ వచ్చేసేది దిస్ ఇస్ ఆర్ x0, x1, x2, x3. నా ఇక్కడ గైజ్ ఏ సిగ్నల్ ఇలా ఫ్లో అవ్వాలి. హియర్ ఇట్స్ లైక్ హియర్ +10 ఫ్లో అవుతుంది. ఇటు నుంచి వచ్చేది చూడండి 10 ఆల్రెడీ ఇక్కడ 10 వాల్యూ ఉంది. నా దిస్ 10 విల్ బీ మల్టిప్లైడ్ విత్ దిస్ వన్. ఇట్స్ 1, సో 10 × 1 పాజిటివ్ 1, 10 × 1 ఇట్స్ 10. నా ఇలా ఫ్లో అయిన క్రమంలో ఇక్కడ ఈ నెగిటివ్కి ఎదురవుతుంది. సో దాట్ విల్ బి -10. 10 మల్టిప్లైడ్ విత్ -1, that should be -10 and the answer is 0 over here. రైట్, సో అండ్ ఇక్కడ సిగ్నల్ మనకు ఇక్కడ నుంచి రావాల్సింది. ఈ సిగ్నల్ ఇలా వచ్చి గైస్ ఈ సిగ్నల్ ఇలాగా ఫ్లో అవి ఇక్కడ యాడ్ అవుతుంది. ఇట్స్ -3 -j, ఈ మొత్తం వచ్చేసి ప్లస్ దేనికి యాడ్ అవ్వాలి? -1 -3j multiplied with the twiddle factor W81. అయిపోలేదు, కథ అయిపోలేదు, వెళ్ళింది ఇక్కడ దాకా మనం మాట్లాడుకున్నాము. ఆ తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఈ మొత్తం ఏదైతే ఉందో ఇది ఇంటూ ఇది, దాట్స్ ఓకే, ఇది ఇంటూ ఇది షుడ్ బి మల్టిప్లైడ్ విత్ -1 కదా, కాబట్టి ఇక్కడ మైనస్ వచ్చేస్తుంది. రైట్, తర్వాత నెక్స్ట్ వన్, ఏ సిగ్నల్ అయితే ఇక్కడ నుంచి ఫ్లో అవుతుందో దాట్ కమ్స్ ఓవర్ హియర్. ఇక్కడ నుంచి ఇట్స్ 0, ఇక్కడ ఎంత ఉందండి? ఇట్స్ 0, సో ఇట్స్ 0 + 0. అమ్మాయి కాంపిటీషన్ ఈజీ అయిపోయింది కదా, ఇట్స్ 0. రైట్, సో ఇక్కడ ఫ్లో అవ్వేది గైస్ ఇది దిస్ వన్, ఇక్కడ ఇలా ఫ్లో అవుతుంది. ఇట్స్ ఏంటది? -3 + j. దిస్ సిగ్నల్ ఈజ్ యాడెడ్ విత్, మళ్ళీ తడబాటు ఎందుకు, యాడెడ్ అనే కంటే ఇంకా ఇక్కడ నెగిటివ్ ఉంది కాబట్టి అది వచ్చేస్తుంది.
ఇట్స్ దీనికోసమని నెగటివ్, మళ్ళీ తడబాటు ఎందుకు, నెగటివ్ ఉంది, ఈజ్ this 2 are multiplied and added over there. -1 plus 3j into W83, right? W83 ఏదైతే ఉందో ఇదిగోండి W83, యాజ్ ఇట్ ఈజ్ ఈ వాల్యూ ఇక్కడ వేసుకొని మల్టిప్లై చేసి ఇది సింప్లిఫై చేయటం. మేక్ ఎ నోట్ ప్లీజ్. ఆఫ్ 0 వచ్చేసి స్ట్రేట్ అవే 20, అది ఓకే. బట్ ఇక్కడ చిన్న క్యాల్కులేషన్, మళ్ళీ చిన్న తడబాటు ఉంటుంది స్టూడెంట్స్, అదే ఫాస్ట్ హడావిడిగా క్యాల్కులేట్ చేసేస్తూ ఉంటారు కదా, ఆ టైంలో ఇక్కడ చిన్న తడబాటు. అది ఎలాగ ఇవాల్యుయేట్ చేయాలంటే హియర్ ఇట్స్ సైడ్ చేసేద్దాం. -3 - j, ఇక్కడ ఇది మల్టిప్లికేషన్ లేదు, ఇక్కడ అడిషనే. ఓకే, ఈ పార్ట్ వచ్చేసి అడిషనే కదా. ఇట్స్ -3 - j యాజ్ ఇట్ ఈజ్ ఉంది, ప్లస్ మల్టిప్లైడ్ విత్ దిస్ వన్, ప్లస్ ఏం ఫ్యాక్టర్ అది, -1 - 3j multiplied with the twiddle factor W8 upon 1 కదా. ఇదిగోండి మనకి ఇక్కడ ఈ వాల్యూ ఉంది. ఇట్ షుడ్ బి 0.707 minus j 0.707. ఓకే, సో ఇది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. -3 - j, ఇంకా దానికి ఏమీ లేదు. సో గైజ్ ఇది ఇంటూ ఇది, -1 ఇంటూ దిస్ వన్, ఇట్స్ ఇక్కడ ఈ ప్లస్ యాజ్ ఇట్ ఈజ్ వచ్చింది పెద్ద బ్రాకెట్, -1 ఇంటూ 0.707, దాట్ గివ్స్ -0.707 కదా. అండ్ ఇది ఇంటూ ఇది చేయాల్సి ఉంటుంది. మైనస్ ఇంటూ మైనస్, దాట్స్ ప్లస్. వన్స్ అగైన్ 1 into 0.7, that's a 0.707, and imaginary j as it is ఉంది, ఉంటుంది, రైట్. అండ్ హియర్ ఈ కేసులో ఇట్స్ ఇది ఇంటూ ఇది జరగాలి. సో ఇక్కడ నెగిటివ్, ఇక్కడ పాజిటివ్, దాట్ గివ్స్ us నెగిటివ్. మల్టిప్లై చేసినప్పుడు 0.3 into, it's 3 into 0.707, that should be equal to, guys, that gives us 2 point, negative వచ్చేసింది కదా, నెగిటివ్ ఇంటూ పాజిటివ్, that's negative. 3 into 0.707, that's 2.121, and imaginary j ఉంది. ఓకే, సో వీఆర్ డన్ విత్ దిస్ వన్. అండ్ ఇది ఇంటూ ఇది, guys, ఇది ఇంటూ ఇది, ఇట్స్ మైనస్ ఇంటూ మైనస్, దట్ గివ్స్ us ప్లస్. కానీ అక్కడ నెగిటివ్ ఉంటుంది, ఎందుకు, వీ హ్యావ్ జే కదా, జే ఇంటూ జే స్క్వేర్, అది నెగిటివ్ అవుతుంది కదా. సో ఆ నెగిటివ్ ఉంటుంది, ఇది ఇంటూ ఇది, ఈ నెగిటివ్ ఇంటూ ఈ నెగిటివ్, దట్స్ పాజిటివ్. బట్ జే ఇంటూ జే స్క్వేర్, దాట్ విల్ బి -1, ఆ నెగిటివ్ ఉంటుంది అక్కడ. ఓకే, వన్స్ అగైన్ వచ్చేసింది 3 into 0.707, ఇది మళ్ళీ రిపీట్ అయిపోతుంది కదా, ఇట్స్ 2.121. గైస్ ఈ మొత్తం ఇప్పుడు మళ్ళీ ఇదంతా యాడ్ చేస్తే, గైస్ ఇట్స్ -3 - j అండ్ -0.707 ప్లస్ j 0.707 minus j 2.121 minus 2.121. guys ఇప్పుడు రియల్ వాల్యూస్ అంతా యాడ్ చేసేసేయండి. ఇట్స్ రియల్ వాల్యూస్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇట్స్ దిస్ వన్ సెపరేట్ చేస్తున్నాను. దిస్ ఇస్ అ రియల్ వాల్యూ -3, ఇట్స్ అ రియల్ వాల్యూ, ప్లస్ ఇది మైనస్, ఇది కూడా రియల్ వాల్యూ, అండ్ ఇది ఇమాజినరీ, ఇది మొత్తం ఇమాజినరీ. యా, దిస్ ఇస్ ఆల్సో రియలేనా, తడబాటు ఏం లేదు కదా. ఇట్స్ it's a j square minus it's a real value. Okay, so what is that? It's a -3 minus 0.707 minus 2.121, which gives us guys, it's right, answer dorkesindi. It's a -5.828. real values. ఇప్పుడు వాట్ అబౌట్ ఇమాజినరీ చేయాలి. ఇట్స్ -1 అంటే జే ఉంది, ఓకే, జే ఉంది,
-1, ఇక్కడ నుంచి -1 ఇలా వెళ్తే దిస్ వన్ ఇట్స్ ఇమాజినరీ, ఈవెన్ దిస్ ఈజ్ ఇమాజినరీ ఇలాగా, అండ్ ఈవెన్ దిస్ ఈజ్ ఇమాజినరీ, ఈ మొత్తం ఇమాజినరీ, రైట్. ఇక్కడ నుంచి -1 ప్లస్ 0.707 మైనస్ 2.121 అది చేస్తే గైస్ -1 ప్లస్ 0.707 minus 2.121 which gives us, hey guys, it's correct, minus j ఉంటుంది, నేను ఆ వాల్యూస్కి మాత్రం యాడ్ చేసేసాను, మైనస్ j 2.414, యా ఇది వాల్యూ. ఇలాగా అన్ని మల్టిప్లై చేసుకుంటే ఇది ఫైనల్ వాల్యూ. ఇక్కడ అపియర్ అవే ఏది, ఇదంతా దేనికి సంబంధించిందండి, ఇట్స్ ఆఫ్ దిస్ వన్, x of 1 ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ x of 1 ఈజ్ ఈక్వల్ టు -5.828 మైనస్ j 2.414, రైట్ గైస్. మిగతావి ఇట్స్ అ జీరో అండ్ ఇక్కడ కూడా ట్విడిల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి, ఇట్స్ అప్ టు యూ గైస్. x of 0 కాంప్లెక్సిటీ, కాంపిటేషనల్ కాంప్లెక్సిటీ ఏం లేదు కాబట్టి స్ట్రేట్ అవే 20, x of 1 చేసేసాను, మిగతాది మీరు చేసేసాను, ఇట్స్ 0. ఓకే, ఇది సేమ్ అదే ప్రొసీడ్యూర్తో ఇది మొత్తం ఈజ్ యాడెడ్ విత్ ద మల్టిప్లికేషన్ ఆఫ్ ద ట్విడిల్ ఫ్యాక్టర్స్ మనం ఆల్రెడీ ఎవాల్యుయేట్ చేస్తున్నాం కదా. సో ఆ క్రమంలో మనకు ఈ సీక్వెన్స్ వస్తుంది. దీని అర్థం లైక్ ఫైనల్లీ వాట్ కన్క్లూజన్ ఇస్, ఇది x of 0 అవుతుంది, x of 0, ఇది x of 1, k equal to 0, k equal to 1, ఇది k equal to 2, ఇది k equal to 3, k equal to 4, k equal to 5, k equal to 6 అండ్ k equal to 7. గైస్ ఇక్కడ చూడండి, ఇక్కడ చెప్పేసేయచ్చు, అంటే ఇదే ఎక్కడో రిపీట్ అవుతుందని చెప్పేసేయచ్చు, యాజ్ ఇట్ ఈస్ ఇదే కాదు, కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ దిస్ వన్ అని చెప్పేసేయచ్చు. ఎక్కడంటే గైస్ చిన్న ట్రిక్, ఇది x of 1 కదా, x of 1 వచ్చేసిన ఆ వాల్యూ పీరియాడిసిటీ ప్రాపర్టీ ప్రకారం ఏమవుతుంది, ఇది n పాయింట్ కదా, అంటే n ఈక్వల్ టు 8 పాయింట్ కదా. x of 8 ఎలా రాసుకోవచ్చు, ఇది x of 8 దాకా వెళ్ళాం మనం, రిపీట్ అవుతుంది కదా, విచ్ ఇస్ ఈక్వల్ టు x of 1 ప్లస్ 7 అని చెప్పి రాసుకోవచ్చు కదా. గైస్ ఇక్కడ ఇది ఈ వాల్యూని బట్టి మనం చెప్పేసేయచ్చు, x of 7 is the కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ x of 1 అని చెప్పేసేయచ్చు. చూడండి, x of 7 దగ్గర ఇది కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ 1 తగిలింది, కాంప్లెక్స్ కాంజుగేట్ 2, 7కి 1కి. అలాగే ఇది చూడండి, ఇదిగోండి సేమ్, ఇది కాంప్లెక్స్ కాంజుగేట్ x of 3, 8 ఎలా రాసుకోవచ్చు, n ఈక్వల్ టు 8 కదా, n ఈక్వల్ టు 8, x of 3 ప్లస్ 5 అని చెప్పి రాసుకోవచ్చు కదా. సో x of 5 ఏదైతే ఉందో దట్స్ ద కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ x of 3 అని చెప్పేసేయచ్చు. ఇదిగోండి, x of 5 ఈజ్ ద కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ x of 3, ఇలా చెప్పేసేయచ్చు షార్ట్కట్ ట్రిక్లో. సో క్యాల్కులేషన్ చేసుకోండి గైస్, వదలొద్దు, 8 మార్క్స్ అనవసరంగా పోగొట్టుకోవడం ఎందుకు. సో అర్థమైందని అనుకుంటున్నాను. సపోర్ట్ మీ విత్ యువర్ వాల్యుబుల్ షేర్ అండ్ సబ్స్క్రిప్షన్. వీక్షించినందుకు ధన్యవాదాలు.